హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు చెప్పే కొన్ని టిప్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే కెమికల్ మెడిసిన్స్ అధికంగా వాడుతున్నారు. కానీ పెద్దవారు చెప్పిన మాటలను ఎక్కువగా వినరు. అందులో ఒకటేమిటి అంటే కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఈ కాలంలో కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలామంది అనేక క్రీమ్లు వాడుతున్నారండి. కానీ మీరు మీ పెద్దవారు చెప్పిన మాటలు విన్నారంటే తప్పనిసరిగా పాలల్లో కేసరి వేసుకొని తినండి అని చెప్తారు. లేదంటే పాలలో పసుపు వేసుకొని తాగండి అంటారు. ఎందుకంటే వారు ఎక్కువగా ఆయుర్వేదం ప్రకారం కలర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంటారు. కానీ మనం వాటిని నమ్మకుండా అడ్వర్టైజ్మెంట్లో చూపించిన విధంగా క్రీమ్స్ ఎక్కువగా వాడుతుంటాం. అందుకే మనం అనేక రకాల క్రీమ్స్ని ఉపయోగిస్తుంటాం. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సి ఉంటుంది. అవి చాలానే ఉంటాయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పాలల్లో కేసరి వేసి తాగితే మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. దీని గురించి ఆయుర్వేద పుస్తకంలో చాలా ఎక్కువగా చెప్తుంటారు. ఈ రెమెడీ చాలా పురాతన కాలం నుండి వస్తుంది. పాలల్లో కేసరి వేసుకొని తాగితే మన కలర్ చేంజ్ అవుతుందండి. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా కేసరి మిల్క్ తాగుతుంటారు. దాని ద్వారా పుట్టే పిల్లలు ఎంతో అందంగా తెల్లగా పుడతారు. కేసరి కొంచెం ఎక్కువ ఖరీదు ఉండడం కారణంగా దాన్ని ఎవరు ఎక్కువగా ఉపయోగించరు. బట్ అంతేకాకుండా కేసరి వల్ల కలిగే లాభాల గురించి ఎవరు ఎక్కువగా తెలిసి ఉండరు. అందువల్ల కూడా కేసరిని చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. ఫ్రెండ్స్, మీరు ఛాయ్ నలుపుగా లేదంటే బ్లాక్గా ఉన్నట్లయితే మీరు తెల్లగా మారాలనుకుంటే పాలల్లో కేసరి మిక్స్ చేసి తాగండి. దీనివల్ల మన శరీరంలో మెలనిన్ పిగ్మెంట్ తయారవ్వడం కొంచెం తగ్గుతుంది. ఎవరి శరీరంలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుందో వారు చాలా నల్లగా ఉంటారు. అలాగే ఈ పిగ్మెంట్ని తగ్గించడానికి కేసరి ఉపయోగపడుతుంది. మన శరీరం యొక్క కలర్ మన డిఎన్ఏపై ఆధారపడి ఉంటుంది, కానీ మెలనిన్ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే పాలల్లో కనుక మీరు కేసరిని యాడ్ చేసి తాగినట్లయితే న్యాచురల్గా వైట్గా అవ్వగలరు మీరు. ఇంతేకాకుండా మీ కంటి చూపు తగ్గినట్లయితే ఆ సమస్య తగ్గించడానికి కేసరి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెల్లగా అవ్వాలంటే పాలల్లో పసుపు కానీ కేసరి కానీ కలుపుకొని తాగండి. మంచి అద్భుతమైన చిట్కా అనేది ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.